ఏప్రిల్ 1 దేవుని వాక్య ధ్యానం. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. దినవృత్తాంతములు 1 గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాది దేవుని మహాకృప వలన మనము మార్చి నెలంతా కాపాడబడి ఏప్రిల్ నెలలోనికి ప్రవేశింపబడ్డాం. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో ఎంత గొప్ప ఆశీర్వాదం మనం పొందుకున్నామో గమనించండి. నూతన మాసము పొందుకోవడం, నూతన మాసం అనే దయాకిరీటం దేవుని చేత మనము పొందుకోవడం ఎంతో ఆశీర్వాదం. ప్రియులారా, ఈ నూతన మాసాన్ని బట్టి ప్రభువుకి సాక్షులుగా మనము నిలబడాలి. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన ఆశ్చర్యకార్యములను గురించి సంభాషణ చేయుడి. మనము ఆయన అద్భుత క్రియలన్నిటినీ సంభాషించే వారంగా ఉండాలి. చాలాసార్లు ప్రభు చేసే కార్యాలను ఇతరులతో చెప్పటానికి ఎంతోమంది అలసత్వాన్ని చూపుతూ ఉంటారు, అలక్ష్యంగా ఉంటారు. మనము ప్రభు కార్యాలను, అద్భుత క్రియలను మన జీవితంలో మనం పొందుకున్న వాటన్నిటినీ ఇతరులకు సాక్ష్య రూపంలో ఖచ్చితంగా తెలియచేయాలి. అలా చేసినప్పుడు ప్రభు నామము మహిమపరచబడుతుంది. ఈ నూతన మాసము దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ ప్రయాణాలలో, నీ ఆలోచనలో, నువ్వు తలపెట్టే కార్యాలన్నింటిలో క్షేమముచ్చి నిన్ను దీవించాలని ఆయన ఆశపడుతున్నప్పుడు, గడిచిన కాలం ఆయన చేసిన అద్భుత క్రియలను నువ్వు సాక్ష్యములో ఇతరులకు తెలియచేయాలి. ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి. అలా నిలబడేటువంటి వారికి, ప్రభువుని ఒప్పుకున్న వారికి ప్రభు ఇచ్చే తోడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు దేవునిలో మనం స్థిరపరచబడి దేవునితో మనం ముందుకు నడవబడినప్పుడు ప్రభువులో మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ప్రియులారా, ప్రభు యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చే వారంగా, ప్రభువు గూర్చి సంభాషించి ధైర్యంతో ముందుకు నడిచే వారంగా మనం ఉండాలి. ఆ విధమైన ఆశీర్వాద దీవెనకరమైనటువంటి పరిస్థితులు దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వారికి, వారి కుటుంబాలకు కావలసిన మెనైన ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను దీవించండి ఆయన. నా దేవా, ప్రత్యేకంగా నీ బిడ్డల జీవితంలో ఉన్నత ఆశీర్వాదాలు ఈ నూతన మాసంలో అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినమంతా మీరు తోడుగొండి. ఏప్రిల్ మాసము నీ కృపలతో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.